ఓల్డ్ సిటీలో మెట్రో నిర్మాణానికి వేగంగా పనులు కొనసాగుతున్నాయి. 7.5 కిలోమీటర్ల మెట్రో మార్గానికి ఆస్తుల సేకరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇప్పటికే భూసేకరణ నోటీసులు ఇచ్చిన మెట్రో సంస్థ ఆ దిశగా పనులు ప్రారంభించింది. జనవరిలో ఆస్తుల సేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకుంది. మరింత సమాచారం హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, ఓల్డ్ సిటీలో మెట్రో నిర్మాణానికి ఆస్తుల సేకరణ ఎలా కొనసాగుతోంది? డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఓల్డ్ సిటీ మెట్రోకి మోక్షం లభించిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు మొదటి ఫేజ్లో నిర్మించాల్సిన ఓల్డ్ సిటీ మెట్రో రైల్ పనులు అయితే వాయిదా పడుతూ వస్తున్నాయి. గతంలో ఎల్ఎన్టీ సంస్థ కూడా ఈ మొదటి ఫేజ్లో నిర్మించిన అయితే మూడు కారిడార్లలో మనకు జేబీఎస్ టు ఎంజీబీఎస్ వరకే నిర్మించి అక్కడి నుంచే ఇటు సేవలను అయితే అందిస్తోంది. అయితే ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెట్రో రైల్ రెండో దశ మీద ఫోకస్ పెంచిందనే చెప్పుకోవచ్చు. గత మార్చిలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఓల్డ్ సిటీకి వెళ్ళి అక్కడ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా ఓల్డ్ సిటీ మెట్రోకి సంబంధించిన పనుల వేగం అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. గత ఆగస్టులో అయితే ఈ ఓల్డ్ సిటీ మెట్రోకి సంబంధించిన ఆస్తుల సేకరణకు సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది హెచ్ఎంఆర్. దీంట్లో భాగంగా ఈరోజు దాదాపు 200 ఆస్తులకు సంబంధించి కలెక్టర్ నుంచి డిక్లరేషన్ కూడా రావడం జరిగింది. ఇక ఓవరాల్గా మనకు ఏదైతే ఓల్డ్ సిటీ ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు మొదటి దశలో నిర్మించాల్సి ఉంది. 5.5 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని నిర్మించాల్సి ఉంది. కానీ ఇటు రెండో దశలో డిమాండ్కు తగ్గట్టుగా చాంద్రాయణ గుట్ట వరకు కూడా మరో 2 కిలోమీటర్లను పెంచారు. దానికి సంబంధించి దాదాపు 7.5 కిలోమీటర్ల మేర ఈ ఓల్డ్ సిటీ మెట్రో రైలు మార్గం అయితే నిర్మించేందుకు అయితే ఇప్పటికే పనులను వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ మార్గంలో 7.5 కిలోమీటర్ల మార్గంలో 1200కు పైగా ఆస్తులను అయితే గుర్తించారు. గతంలోనే ఇటు హెచ్ఎంఆర్ ఎల్ఎన్టీ డ్రోన్ సర్వేను కూడా నిర్వహించి ఓల్డ్ సిటీలో ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఆ మార్గంలో ఎక్కడెక్కడ ఆస్తుల సేకరణ చేపట్టాలన్న దానిపైన క్లారిటీ తీసుకున్నారు. ఆ తర్వాత ఈ ఏడాది ఇటు ఆస్తుల సేకరణకు సంబంధించి అయితే నోటిఫికేషన్స్ జారీ చేసి ఇటు ప్రజల నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలుసుకునేందుకు కూడా కలెక్టర్ నేరుగా ఇటు ఎవరైతే ఆస్తులు కోల్పోతున్నారో వాళ్ళతో చర్చలు కూడా జరపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతము కీలక స్టెప్ అనే చెప్పుకోవచ్చు ఇది. ఎందుకంటే ఓల్డ్ సిటీలో మెట్రో మార్గాన్ని నిర్మించాలంటే చాలా వరకు కూడా ఇటు మందిరాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, ఎన్నో హెరిటేజ్ సైట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వాటికి ఎలాంటి విఘాతం కలగకుండా ఆస్తుల సేకరణ చేపడుతూనే మెట్రో మార్గాన్ని నిర్మించాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఇప్పటికే పూర్తిగా ప్లాన్స్ అయితే చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొదటి దశలో మనకు నిర్మించాల్సిన ఓల్డ్ సిటీ మెట్రోలో ఈసారి కీలక ముందడుగు పడిందని చెప్పుకోవచ్చు. దాదాపు 200 ఆస్తులకు సంబంధించి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు కలెక్టర్. అయితే రానున్న రోజుల్లో మరొక 1000 వరకు కూడా ఆస్తుల సేకరణ చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. అయితే ప్రస్తుతం మనకు ఏదైతే మొదటి దశలో ఉన్న మెట్రో మార్గాలకు సంబంధించి సైజు కావచ్చు, పిల్లర్స్ సైజు కావచ్చు, మెట్రో స్టేషన్ సైజు అంత పెద్దగా ఉండకపోవచ్చని తెలుస్తుంది. ఎందుకంటే ఇరుగ్గా ఉన్న రోడ్డు మార్గంలో నిర్మించాలంటే కొంత తక్కువ స్పేస్లో దీన్ని నిర్మించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మెట్రోకి సంబంధించిన పిల్లర్ల ఏర్పాటు కావచ్చు, మెట్రో స్టేషన్స్ని నిర్మించాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కొంత స్టేషన్స్ సైజు కూడా చిన్నగా ఉండే అవకాశం ఉంటుంది. దానితో పాటు రోడ్ సైడ్ ఏదైతే మనకు బ్యూటిఫికేషన్కి సంబంధించి కావచ్చు, మెట్రో స్టేషన్స్ వద్ద ఎస్కలేటర్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆస్తుల సేకరణ అయితే కొంత ఇబ్బందికరంగానే ఉంది. కాబట్టి కొంత ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సారించి ఇటు ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా అయితే ఇటు ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో మార్గంలో అయితే ఆస్తుల సేకరణకు సంబంధించి అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. రానున్న రోజుల్లో ఈ మార్గంలో ముఖ్యంగా వచ్చే ఏడాది జనవరి కల్లా పనులు ప్రారంభిస్తామని కూడా ఇటు అధికారులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో రెండో దశలో ఓల్డ్ సిటీ మెట్రో పనులు ఎంతవరకు కొనసాగుతాయి అనేది. అయితే దానికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా ఇటు మెట్రో అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఓల్డ్ సిటీ వాసులకు కూడా మెట్రో సేవలు అయితే అందుబాటులోకి రానున్నాయి. అపర్ణ.